వాతావరణంలో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు ఒకవైపు, మరొక వైపు సాయంత్రం అయ్యేసరికి క్యుములోనింబస్ మేఘాలు ఫామ్ అయ్యి పడుతున్న వర్షాలు ఒకవైపు, యావత్ రాష్ట్రం పూర్తిగా కూడా ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. కొన్ని కొన్ని చోట్ల వడగళ్ళు కూడా పడుతున్న పరిస్థితులు. అయితే వీటికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వడానికి మన దగ్గర ఐఎండీ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాము. సార్ నమస్తే సార్. సార్ ముందుగా ఈ వాతావరణంలో టెంపరేచర్స్ ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల పరిస్థితి ఏంటి? ఈరోజు ఉష్ణోగ్రతలు ఎంతగా ఉన్నాయి హైదరాబాద్లో? మనకి నిన్న చూసినట్టయితే మనం గత 4 రోజుల నుంచి ఫోర్కాస్ట్ చెప్తున్నాము. రాగల 3-4 రోజుల్లో టెంపరేచర్స్ 2-3 డిగ్రీలు తగ్గుతాయని. ఆ విధంగానే నిన్న చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు అన్ని ప్రాంతాల్లోనూ కూడా 2-4 డిగ్రీల వరకు కూడా మనకి టెంపరేచర్లు తగ్గాయి. మన సిటీ ప్రాంతంలో అయితే నిన్న 36 డిగ్రీల టెంపరేచరే మ్యాక్సిమం టెంపరేచర్ రికార్డ్ అయింది. మొన్నటి టెంపరేచర్ మీద ఇది 4 డిగ్రీలు తక్కువ. అలాగే మనకి ఆదిలాబాద్ ప్రాంతంలోనూ, నార్త్ తెలంగాణలోను, సౌత్ తెలంగాణ, మహబూబ్ నగర్ ఎక్కడైతే మనకి ఎక్కువ టెంపరేచర్లు ఉంటాయో రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో కూడా మనకి 2-3 డిగ్రీల వరకు టెంపరేచర్లు తగ్గి ప్రస్తుతం నిన్న ఆదిలాబాద్లో 40 డిగ్రీల టెంపరేచర్ అరౌండ్ 40.4 ఉండగా, మహబూబ్ నగర్లో కూడా 38 డిగ్రీలు, మన సిటీలో 36 డిగ్రీలు. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్లు అన్నీ కూడా ప్రస్తుతం మనకి 36-40 డిగ్రీల లోపు ఉన్నాయండి. అంటే సార్ మోస్ట్లీ రాష్ట్రం అంతా కూడా ఆరెంజ్ అలర్ట్ నుంచి ఎల్లో అలర్ట్లోకి వచ్చేసిందని చెప్పుకోవచ్చా? అయితే ఈరోజు అది మనకి మళ్ళీ ఉత్తర తెలంగాణలో 1-2 జిల్లాల్లో మటుకు 41 డిగ్రీలు దాటి ఉండే అవకాశం ఉంది. కొమరంభీం, మంచిర్యాల ఆ ప్రాంతంలో దాటి ఉండే పరిస్థితి ఉంది. మిగిలిన రాష్ట్రం అంతా కూడా మనకి ఇంచుమించుగా 36-40 డిగ్రీలు ఎల్లో అలర్ట్లో ఉంటుంది. రేపటి నుంచి మళ్ళీ స్లైట్గా టెంపరేచర్స్ రైజ్ అవ్వడం ప్రారంభిస్తుంది. రేపు కూడా చాలా జిల్లాల్లో మనకి 36-40 డిగ్రీలే ఉండే అవకాశం ఉంది. నార్త్ తెలంగాణలోని ఒక 3-4 జిల్లాలు, ఎక్స్ట్రీమ్ సౌత్ మనకి ఆ రాయలసీమకు ఆనుకున్నటువంటి 2-3 జిల్లాల్లో మటుకు 41 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. మిగిలిన రాష్ట్రం అంతా కూడా రేపు కూడా మనకి ఎల్లో అలర్ట్లో ఉండే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి మళ్ళీ గ్రాడ్యువల్గా నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణలో టెంపరేచర్లు పెరుగుతూ మళ్ళీ ఈ రోజు నుంచి 4-5 రోజులు వచ్చేటప్పటికి మళ్ళీ మన సిటీ ప్రాంతంలో కూడా 41 డిగ్రీలు దాటే అవకాశం ఉంది.